హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము రీసెంట్గా హ్యుండాయ్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి క్రెటా ఎలక్ట్రిక్ క్రెటా ఈబీ కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము. ఈ కార్ వచ్చేసరికి ఒక 5 మెటాలిక్ కలర్స్ లో ఉంటది, 3 మ్యాట్ కలర్స్ లో ఉంటది, 2 డ్యూయల్ టోన్ కలర్స్ లో ఉంటది అనమాట. రైన్ సెన్సింగ్ వైపర్స్ వస్తాయి, లెవెల్ 2 యాడస్ తో వస్తుంది అనమాట కార్ అనేది. క్రెటాలో వచ్చినట్టుగా సేమ్ హారిజన్ పొజిషన్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తున్నాయి. సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్ వస్తుంది, దట్టు ఎల్ఈడి అనమాట. ఇక్కడ కూడా డిఆర్ఎల్ అనేది చెక్ చేయొచ్చు. హెడ్ ల్యాంప్స్ వచ్చేసరికి క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి వెంట్ ఉంటుంది, ఫ్రంట్ లో 4 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. మెయిన్ గ్రిల్ మొత్తం క్లోజ్డ్ ఉంటుంది అనమాట, ఈవీ కాబట్టి. అండ్ 360 డిగ్రీ కెమెరాలో భాగంగా ఫ్రంట్ కెమెరా. ఇక్కడ చూడండి ఛార్జింగ్ పోర్ట్. దీని చుట్టూ చూడండి ఇల్యూమినేషన్ వస్తుంది ఇట్లా బ్లూ కలర్ లో, ఈవీని రిప్రజెంట్ చేస్తూ. అండ్ అదే విధంగా ఇక్కడ సిస్టమ్ ఆన్ చిప్ ఎంత పర్సెంటేజ్ ఏంటి బ్యాటరీ ఉందనేది ఇక్కడ మనకి ఇండికేషన్ ఉంటుంది అనమాట ప్రాపర్ గా. సో ఇలా క్లోజ్ చేయొచ్చు. అండ్ ఇంకా లోవర్‌లో బంపర్ చూస్తే ఇక్కడ ఏంటంటే రేడియేటర్ గ్రిల్ ఉంటది కదా రెగ్యులర్ క్రెటాకి. బట్ దీనికి అలా ఉండదు. ఇవి చూడండి ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతాయన్నమాట. వెహికల్ మీకు ఇన్వర్టర్ ఆన్‌లో ఉన్నప్పుడు ఓపెన్ అవుతాయి. నార్మల్‌గా పార్కింగ్ మోడ్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు క్లోజ్ అయిపోతాయన్నమాట. ఫ్రంట్‌లో సిల్వర్ కలర్‌లో స్కిడ్ ప్లేట్ ఉంటుంది. సో ఓవరాల్‌గా ఫ్రంట్ ప్రొఫైల్ అనేది ఇలా ఉంటుంది చూడ్డానికి. చాలా బావుంటది. సైడ్ ప్రొఫైల్‌లో మేజర్ చేంజ్ వచ్చేసరికి అలాయ్ వీల్స్. ఇవి ఏరో అలాయ్ వీల్స్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఈవీస్‌లో ఈ టైప్ ఆఫ్ అలాయ్ వీల్సే ఉంటాయి. ఫర్ బెటర్ హ్యాండ్లింగ్ అండ్ రేంజ్ కొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతదనమాట. లో రోలింగ్ టైర్స్ అనమాట ఇవి. సో అంటే మీకు బెటర్ గ్రిప్ దొరుకుద్ది కార్నరింగ్ ఇట్లా చేసేటప్పుడు. సేమ్ సైజ్ వస్తది. 215/60 R17 వీల్స్ వస్తాయి ఫ్రంట్ అండ్ రియర్‌లో. ఫ్రంట్‌లో అండ్ రియర్‌లో కలిపి డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. మెక్‌ఫెర్సన్ స్ట్రట్ సస్పెన్షన్ సిస్టమ్‌తో వస్తుంది ఫ్రంట్‌లో. వీల్ ఆర్చ్ క్లాడింగ్ ఇదంతా చెక్ చేయొచ్చు. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ యాస్ వెల్ యాస్ ఫోల్డబుల్ ఓఆర్‌వీఎమ్స్ ఉంటాయి. అండ్ ఆటో ఫోల్డింగ్ ఫంక్షన్ ఉంటుందన్నమాట. ఇందులోనే టర్న్ ఇండికేటర్ ఉంటుంది. చూడండి ఫ్లోటింగ్ టైప్‌లో ఉంటుంది టర్న్ ఇండికేటర్ అనేది. సైడ్ పార్కింగ్ కెమెరా కూడా చెక్ చేయొచ్చు ఇక్కడ. సైడ్ వచ్చేసరికి ఇలాగ సిల్వర్ కలర్‌లో ఉంటుందన్నమాట ఫినిష్ అనేది, బాడీ సైడ్ క్లాడింగ్ అనేది. ఇక్కడ చూడండి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది రెగ్యులర్ క్రెటాతో కంపేర్ చేస్తే. ఇంతకుముందుకు రెగ్యులర్ క్రెటాలో 190 మిల్లీమీటర్స్ ఉంటే ఈ కార్‌లో 200 మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. ఎందుకంటే బ్యాటరీ సెటప్ అనేది కింద వస్తుందనమాట. సో అందువల్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈవెన్ దో కొంచెం బ్యాటరీ కిందకొచ్చినప్పటికీ మీకు మేజర్‌గా గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉన్న ఫీల్ అయితే ఉండదు. ఇక్కడ మనకు లిథియం అయాన్ బ్యాటరీ సెటప్ వస్తది ఇదంతా. సో ఇలా ఉండిద్ది సైడ్ ప్రొఫైల్ అనేది. ఇది డ్యూయల్ టోన్ కార్ కాబట్టి ఇక్కడ ఏదైతే మనకి సిల్వర్ యాసెంట్ వస్తదో ఇది కూడా బ్లాక్ అవుట్ అయిపోయిందనమాట. ఇలాగా ఏదైతే మనకు సిల్వర్ ట్రీట్మెంట్ ఉందో క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది రియర్‌లోకి. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇది కొంచెం డిఫరెంట్ రెగ్యులర్ క్రెటాతో కంపేర్ చేస్తే. సో రియర్‌లో స్కిడ్ ప్లేట్ లాగా అది ఫార్మ్ అయిపోతదనమాట. ఇంకా టాప్‌లో చూస్తే ఇలాగా మనకు గ్లాస్ బ్లాక్‌లోనే వస్తాయి. రూఫ్ రైల్స్ వస్తాయి. పానోరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. షార్క్ ఫిన్ యాంటీనా ఉంటుంది. డెడికేటెడ్‌గా స్పాయిలర్ ఉంటుంది. ఇది కూడా గ్లాస్ బ్లాక్‌లోనే ఉంటుంది. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది. అండ్ వైపర్, వాషర్, డీఫాగర్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. కనెక్టెడ్ టైప్‌లో ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఉంటాయి. ఇది ఆల్వేస్ ఆన్‌లో ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్ ఉంటుందన్నమాట. క్రెటా బ్యాడ్జింగ్ ఉంటుంది. సిల్వర్ కలర్‌లో ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఇలాగ ఇచ్చారనమాట. అండ్ రిఫ్లెక్టర్స్ అనేవి ఇలా ఉంటాయి. రియర్‌లో 4 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. ఇక్కడ రివర్స్ ల్యాంప్ అనేది ఇక్కడ రియర్ ఏదైతే డిఫ్యూజర్ ఉంటదో డిఫ్యూజర్‌లో ఇవ్వడం జరిగింది. రియర్ పార్కింగ్ కెమెరా ఉంటుంది గైస్ ఇక్కడ. సో ఇదన్నమాట బూట్ స్పేస్. రెగ్యులర్ క్రెటాతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బోస్ వాళ్ళ సబ్‌వూఫర్ ఉంటుంది రియర్‌లో. ఇది స్టాండర్డ్‌గా మీకు కేబుల్ చార్జర్. ఇదొచ్చేసరికి ఇంట్లో బాక్స్ ఏదైతే 11 కిలోవాట్ ఫిట్ చేస్తామంటున్నారో ఆప్షనల్‌గా అది ఇదన్నమాట. స్పేర్ వీల్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట బూట్‌లోనే. సేమ్ 17 ఇంచ్ స్టీల్ వీల్ అనేది స్పేర్ వీల్ లాగా ఇస్తున్నారు. రియర్ పార్సల్ ట్రే కూడా చెక్ చేయొచ్చు. గైస్ కీస్ అనేవి ఇలా ఉంటాయి. రెగ్యులర్ ఎలా అయితే క్రెటా ఆల్ హ్యుండాయ్ కార్స్‌లో ఉంటదో అలాగే ఉంటదన్నమాట. లాక్, అన్‌లాక్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఇంజిన్ స్టార్ట్ అవ్వడము. అండ్ ఇది హోల్డ్ చేసి పట్టుకుంటే బూట్ అనేది ఓపెన్ అవుతదనమాట. ఇందులో రిక్వెస్ట్ సెన్సార్ అనేది రావట్లేదు. ఎందుకంటే ఇది స్మార్ట్ లాక్‌తో వస్తుందనమాట. మొబైల్ నుంచి అన్‌లాక్ చేసుకోవచ్చు. సో అందుకనే ఇందులో రిక్వెస్ట్ సెన్సార్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. ఎలా అయితే రీసెంట్ అల్కాజార్‌లో రిమూవ్ చేశారో స్మార్ట్ కీ వస్తుంది కాబట్టి అదే విధంగా దీంట్లో కూడా రిమూవ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇంటీరియర్స్ అనేవి యాక్సెస్ చేసి చూద్దాము. సో ఇంటీరియర్స్ అనేవి ఇలా ఉంటాయి. రెగ్యులర్ క్రెటా అయితే ఎలా ఉంటదో సిమిలర్‌గా ఉంటాయి ఆల్మోస్ట్. కొన్ని చేంజెస్ ఉన్నాయి నేను చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి 4 పవర్ విండోస్ ఉంటాయి. లాక్, అన్‌లాక్ చేసుకోవచ్చు. ఓఆర్‌వీఎంని అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాస్ వెల్ యాస్ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చనమాట. మాన్యువల్‌గా చేయొచ్చు. ఆటో ఫోల్డింగ్ కూడా ఉంటుంది.
ఇంకా హైలైట్ ఏందంటే ఇక్కడ 8 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది. ఈ ఒక్క సీటే గాదు. ఆ పక్కనున్న ఏదైతే ప్యాసింజర్ సీట్ ఉందో అది కూడా 8 వే అడ్జస్టబుల్ పవర్ సీట్ అనమాట. ఈ సీట్ విత్ మెమరీ ఫంక్షన్‌తో వస్తుందనమాట. ఇక్కడ చూడండి 1, 2 సైజ్ ఆఫ్ సీటింగ్ పోస్చర్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ క్లిక్ చేస్తే ఆ పోస్చర్‌కి తగ్గట్టుగా అది చేంజ్ అవుతది. ఇక్కడ నుంచి మనం ఇలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 8 వే పవర్ అడ్జస్టబుల్. ఇక్కడ చూడండి స్కఫ్ ప్లేట్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ వస్తుంది. హ్మ్. పుష్ స్టార్ట్ స్టాప్ బటను, అలాగే హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ బటన్, హెడ్ ల్యాంప్ లెవెలర్ ఇవన్నీ చెక్ చేయొచ్చు. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ తెలుస్తది. స్టీరింగ్ వీల్ దగ్గర. స్టీరింగ్ వీల్ అనేది ఇట్లా ఉంటది. కంప్లీట్‌గా డిఫరెంట్ స్టీరింగ్ వీల్ అనమాట. రెగ్యులర్ మన క్రెటాతో కంపేర్ చేస్తే ఇది కొంచెం యూనిక్‌గా ఉండాలని ఇలాగిచ్చారు. లెదర్ ర్యాప్డ్ ట్రీట్మెంట్‌తో వస్తుంది. డీ కట్ అంటే డీ కట్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంటే. ఒకసారి ఇక్కడ చూడండి. రౌండెడ్ కాదు, ఇటు డీ కట్ కాదు. కాంబినేషన్ ఆఫ్ 2 అని చెప్పొచ్చు. కొంచెం స్పోర్టీగానే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్‌లో చూడండి క్రూజ్ కంట్రోల్, ADAS కంట్రోల్స్ అనేవి లెఫ్ట్ సైడ్‌కి షిఫ్ట్ అయినాయి. అండ్ మల్టీమీడియా కంట్రోల్స్ అనేవి రైట్ సైడ్‌కి షిఫ్ట్ అయినాయన్నమాట. హ్యుండై బ్యాడ్జింగ్ ఎక్కడ లేదు. జస్ట్ ఎయిర్ బ్యాగ్ అని ఉంది. ఇక్కడ చూడండి క్రోమ్ యాసెంట్స్ అనేవి ఉన్నాయి. ఇంకా డిస్‌ప్లే గురించి మాట్లాడితే సేమ్ 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 ఇంచ్ డిజిటలైజ్డ్ ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తదనమాట. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ చేస్తది. 8 స్పీకర్స్ ఉన్నాయి. బోస్ వాళ్ళయి. సెంట్రల్ స్పీకర్ ఉంటుంది. యాస్ వెల్ యాస్ రియర్‌లో సబ్‌వూఫర్ వస్తుందనమాట. డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. దాని అన్ని కంట్రోల్స్ కొంచెం టచ్ టైప్ ఆఫ్ కంట్రోల్స్ అనమాట ఇవన్నీ. బటన్స్ ఫార్మాట్‌లో కొన్నున్నాయి. కొన్ని టచ్ ఫార్మాట్‌లో ఉన్నాయి. ఫ్రంట్‌లో చూడండి ఒక టైప్ సి పోర్ట్, ఒక యూఎస్‌బీ పోర్ట్, 12 వోల్ట్ పవర్ సాకెట్ ఉంటుంది. 180 వాట్. అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా చెక్ చేయొచ్చు ఇక్కడ. కొంచెం మంచిగా ఓపెన్ స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇది యాంబియంట్ లైటింగ్ అనేది కూడా చెక్ చేయొచ్చు. ఒక 64 కలర్స్ ఆఫ్ యాంబియంట్ లైటింగ్ అనేది కార్‌లో ఉంటది. ప్రాపర్ స్పేస్ ఉంది. మంచిగా ఇక్కడ ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి. చూడండి ఎలా ఉందో. ఈ సెంటర్ కన్సోల్ ఏదైతే ఉందో రెగ్యులర్ క్రెటాతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది గైస్. ఇక్కడ చూడండి డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. ఈకో మోడ్ ఇది. నార్మల్ మోడ్, స్పోర్ట్ మోడ్ మీకు ఇన్‌స్టాంట్‌గా పవర్ వస్తదనమాట. దానికి తగ్గట్టుగా డిస్టెన్స్ అనేది కొంచెం అటు ఇటుగా ఎళ్తది. సెంటర్‌లో చూడండి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంటది. ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో ఉంటది. అండ్ 360 డిగ్రీ డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్ ఉంటుంది గదా! ఇక్కడ ఉంటుందనమాట. 360 డిగ్రీలో మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు. డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్ ఆన్ చేసాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తే 360 డిగ్రీస్‌లో మనం దీన్ని అడ్జస్ట్ చేసి చూసుకోవచ్చు. ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏంటి అనేది డ్రాగ్ చేసుకోవచ్చు నీట్‌గా. ప్రాపర్‌గా ఉంటది. అండ్ ఫ్రంట్ 2 సీట్స్ అనేవి వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. ఇక్కడ సెంటర్‌లో కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇది కూడా కూలింగ్ ఫంక్షన్‌తో వస్తుందనమాట. అండ్ ఈ గ్లోవ్ బాక్స్ కూడా కూలింగ్ ఫంక్షన్‌తో వస్తుంది. సో, 2 ప్లేసెస్‌లో మీరు బాటిల్స్ గానీ, కూల్ డ్రింక్స్ గానీ, బెవరేజెస్ గానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇదొకటి. అండ్ ఇక్కడ కూడా చూడండి యాంటీ స్కిడ్ ప్రాపర్ స్పేస్ ఇచ్చారు. మొబైల్ ఇలాంటివి ప్లేస్ చేసుకోవడానికి. రెగ్యులర్ క్రెటా ఏదైతే సెటప్ డాష్‌బోర్డ్ ఉందో అలాగే ఉంటది. ఇక్కడ చూడండి ఎలక్ట్రోక్రోమిక్ ఐఆర్‌వీఎం ఉంటుంది. సన్ గ్లాస్ హోల్డర్ ఉంటుంది. ఫ్రంట్‌లో రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ పానరామిక్ సన్ రూఫ్ అనమాట. ఇది వాయిస్ ఎనేబుల్డ్ అనమాట. ఓపెన్ చేయమంటే ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతది. సో, మనం మాన్యువల్‌గా ఓపెన్ చేయాల్సిన అవసరం గూడా ఉండదు. ప్యాసింజర్ సైడ్ సన్‌వైజర్‌లో వానిటీ మిర్రర్ వస్తుంది. డ్రైవర్ సైడ్ సన్‌వైజర్‌లో టికెట్ హోల్డర్ మాత్రమే ఉంటుందనమాట. సో, ఫ్రంట్‌లో గనుక కూర్చున్నట్లయితే ఇలా ఉంటుంది గైస్ ఆ డాష్‌బోర్డ్ అనేది. మీరు అడగొచ్చు అన్నీ చూపించావు గానీ గేర్ సెలెక్టర్ ఎక్కడ అని. గేర్ సెలెక్టర్ అనేది ఇక్కడ ఉంటది గైస్. సో, చూడండి ఇక్కడ ఉంటదనమాట. చాలా సింపుల్‌గా ఉంటది గేర్ సెలెక్టర్ అనేది. ఇక్కడ ఉంటది. ఇది ఏందంటే షిఫ్ట్ బై వైర్ టెక్నాలజీ అనమాట. సో, మీకు ఇన్‌స్టాంట్‌గా అవుతాయి. ఇలాగా. ఇక్కడ చూడండి ఫస్ట్ పార్కింగ్ మోడ్‌లో ఉంది. ఇక్కడ నుంచి నేను ముందుకన్నానంటే డ్రైవ్ మోడ్‌లోకెళ్ళిపోతది. న్యూట్రల్, రివర్స్ ఇలాగ రివర్స్ వస్తుంది. మళ్ళీ న్యూట్రల్. ఇక్కడ ఓ బటన్ ఉంటది. అది క్లిక్ చేయగానే పార్క్ మోడ్‌లోకెళ్ళిపోతది. సో, ఇలా ఉంటది. చాలా డిఫరెంట్‌గుంది. యాక్సెస్ చేయడానికి గూడా చాలా ఈజీగుంది. అండ్ ఇక్కడ ఉన్నాయి గదా! ఇవొచ్చేసరికి పాడిల్ షిఫ్టర్ టైప్‌లో ఉన్నాయి గదా! ఇవి పాడిల్ షిఫ్టర్స్ గావండి. ఇవొచ్చేసరికి రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటది గదా! దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడిచ్చారనమాట. సో, మీకు ఎక్స్‌ట్రీమ్ కావాలి అనుకుంటే ప్లస్‌ని క్లిక్ జేయొచ్చు. లేదు మాకు తక్కువ కావాలనుకున్నట్లయితే తక్కువ చేయొచ్చు. సో, అట్లా ఉంటది. స్టార్టింగ్ వేరియంట్స్‌లో ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. టాప్ ఎండ్‌లో లెదర్ సీట్స్ వస్తాయన్నమాట. ఏవైతే సీట్స్ ఉన్నాయో ఏదైతే మనకు కార్న్ ఉంటది గదా! మొక్కజొన్న బేస్ స్టేజ్ నుంచి అండ్
పెట్ బాటిల్స్ ఉంటాయి గదా! వాటి వేస్టేజ్ నుంచి తయారు చేసిన సీట్స్ అనమాట ఇవి. పర్ఫోరేటెడ్ ట్రీట్‌మెంట్‌తో ఉంటాయి. ఫ్రంట్ 2 సీట్స్ అనేవి వెంటిలేటెడ్ సీట్స్. రియర్‌లో సేమ్ 2 స్టెప్ రిక్లైన్ ఉంటది. ఇలాగ ఒక స్టెప్ ఉంటది. అండ్ ఇది కొంచెం నింబుల్ ఉంటది. ఇలా అనుకుంటే కంప్లీట్‌గా రిలాక్స్‌డ్ మోడ్‌లోకెళ్ళిపోతది. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్‌లొస్తాయి. 60:40 రేషియోలో స్ప్లిట్ జేసుకోవచ్చు. సెంటర్‌లో ఒక ఆర్మ్ రెస్ట్ ఉంటుంది. 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి చూడండి. సన్‌షేడ్ కర్టెన్స్ ఒస్తాయి. పవర్ విండో కంట్రోల్ ఉంటుంది. అండ్ బోస్ స్పీకర్ ఉంటుంది. అంతే. ఇక్కడ చూడండి. అండర్ థై సపోర్ట్ అయినా గానీ, నీ రూమ్, లెగ్ రూమ్ అనేది మీరంతా చెక్ చేయొచ్చు. మెయిన్ డిఫరెన్స్ ఒకటి చెప్తాను. రెగ్యులర్ క్రెటాతో కంపేర్ చేస్తే ఈ ట్రేస్ ఒస్తాయన్నమాట. వర్క్ జేసుకోవడానికి గానీ, లేదంటే ఫుడ్ తినడానికి గానీ ఇలాగా. ఇదొకటి కప్ హోల్డర్ ఒస్తది అడిషనల్‌గా. అంతే. సో, ఇది 3.5 కేజెస్ వరకు వెయిట్ అనేది ఆపగలదు. సో, ఇది స్కూప్డ్ అవుట్ సీట్స్ ఒస్తున్నాయి. 2 సీట్స్‌కి బ్యాక్ సైడ్‌లో పాకెట్ ఒస్తుంది. మ్యాగజైన్స్ ఇట్లాంటివి ప్లేస్ చేసుకోవచ్చు. రియర్ ఏసీ వెంట్ ఉంటుంది. 2 టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి. సెంటర్‌లో ఆల్మోస్ట్ ఫ్లాట్ ఫ్లోర్ ఒస్తుంది. అండ్ రియర్‌లో రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఇక్కడొస్తాయి. రియర్‌లో గనక కూర్చున్నట్లయితే ఇలా ఉంటుంది గైస్. హుడ్ ఓపెన్ చేస్తే ఇలా ఉండిద్ది. ఇక్కడ స్టోరేజ్ ఫ్రంక్ చూద్దాం. దీన్ని ఫ్రంక్ అంటారనమాట. ఫ్రంట్ ఉంది కాబట్టి ఫ్రంక్. ఇదొచ్చేసరికి 22 లీటర్స్ అట్లా ఉంటది. 10 కేజీ మాక్సిమం లోడ్ కెపాసిటీ అయితే ఇది ఆపగలదు. సో, ఏదైనా సరే ల్యాప్‌టాప్ బ్యాగ్ గానీ, లేదంటే ఏదైనా వెజిటబుల్స్ ఏమైనా బూట్‌లో గనక మీకు ఇంకా ఫుల్ అయిపోతే ఇక్కడ పెట్టేయొచ్చు. బట్ ఇక్కడ పెట్టడం అంత సేఫ్ కూడా కాదు. ఏదో అలాగా ఇస్తారు. స్టోరేజ్ ఎట్లాగో ఉంది అన్నట్టుగా. సో, ఇంకా మనకిక్కడ బ్యాటరీ సెటప్ గురించి మాట్లాడితే ఇందులో 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ వస్తాయన్నమాట. ఒకటొచ్చేసరికి 42 కిలోవాట్ బ్యాటరీ. ఇంకొకటొచ్చేసరికి 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ అనమాట. ఏదైతే లో రేంజ్ బ్యాటరీ ఉందో అందులో వచ్చేసరికి 135 పీఎస్ ఆఫ్ పవర్, 255 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తది. అదొచ్చేసరికి 390 కిలోమీటర్స్ అయితే వీళ్ళు రేంజ్‌ని క్లెయిమ్ చేస్తున్నారు. లాంగ్ రేంజ్ ఏదైతే 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉందో ఇదొచ్చేసరికి 171 పీఎస్ ఆఫ్ పవర్, 255 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తున్నారు. ఇది 473 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ వరకైతే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారనమాట. ఇందులో వచ్చేసరికి ఇంటీరియర్ మ్యాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటార్ వస్తదనమాట. సో, సో చూడండి ఎలా ఉందో సెటప్ అనేది. ఎలా అయితే మనకు హ్యుండై కోనా సెటప్ ఉంటదో అలాగే ఉంటదనమాట. మొత్తం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మోటార్ అంతా ఇక్కడ ఉంటుంది. బ్యాటరీ సెటప్ అనేది ఇక్కడ అండర్ బాడీలో ఇవ్వడం జరిగిందనమాట. బ్యాటరీ సెటప్ అంతా. గైస్ ఇంకా ఇందులో వచ్చే సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే స్టాండర్డ్‌గా 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, హై స్పీడ్ అలర్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ డిసెంట్ కంట్రోల్ చాలా ప్రీమియం ఫీచర్స్ వస్తాయి. వీటికి అడిషనల్‌గా ఈ కార్‌లో లెవెల్ 2 ఎడాస్‌తో వస్తుందనమాట. లెవెల్ 2 ఎడాస్ అంటే ఏంటంటే ఇందులో స్మార్ట్‌గా ఆటోనమస్ డ్రైవింగ్ అనేది ఉంటది. దీనిలో భాగంగా టోటల్‌గా 19 ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ అని, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, బ్లైండ్ స్పాట్ కొలిజన్ వార్నింగ్ అండ్ 360 డిగ్రీ కెమెరా, లేన్ కీప్ అసిస్ట్, లేన్ కీప్ డిపార్చర్ వార్నింగ్ అండ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ లాంటి మంచి మంచి ప్రీమియం ఫీచర్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకొక ఫీచర్ అనేది నేను మిస్ చేశాను. ఈ ఫీచర్ అనేది చాలా యూనిక్ ఫీచర్ అనమాట. ఏ కార్‌లో లేదు ఆ ఫీచర్. అదేనండి ఇక్కడుంటది. ఇది కొన్న వాళ్ళకి గూడా అంత తొందరగా తెలీదు. ఇక్కడుంటది జూడండి. ఇది. ఇక్కడొకటి ప్లగ్ సాకెట్ జూసారా? ఇదే అనమాట. వెహికల్ టు లోడ్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మనం ల్యాప్‌టాప్ గానీ, లేదంటే హోమ్ అప్లియన్సెస్, మినీ రెఫ్రిజిరేటర్స్ ఇలాంటివి ఉంటాయి గదా! వేటినైనా గానీ అక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు. చార్జ్ చేసుకోవచ్చనమాట. ఈ వెహికల్ బ్యాటరీ నుంచి మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. అదొకటి కొంచెం యూనిక్ అనిపిచ్చింది. సో, గైస్ ఇంకా ప్రైజింగ్ గురించి మాట్లాడితే ఈ కార్ అనేది బేస్ వేరియంట్ ఒక 4-5 వేరియంట్స్‌లో అవైలబుల్‌గా ఉంటది. బేస్ వేరియంట్ అనేది 18,00,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది స్టార్టింగ్ వేరియంట్. అండ్ హై ఎండ్ వేరియంట్ 24.38 లాక్స్ అలాగుందనమాట. సో, తెలంగాణలో అండ్ ఆంధ్రాలో ఎట్లాగూ రోడ్ టాక్స్ లేదు కాబట్టి మీకు ఒక ఇన్సూరెన్స్ అనేది అడిషనల్‌గా యాడ్ అవుతది. ఒక 1,00,000 అనేది ఎక్స్‌ట్రా ఉంటది. సో, ఇది గైస్ ఓవరాల్‌గా చూస్తే 2025 హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ కంప్లీట్ రివ్యూ. త్వరలోనే మన ఛానెల్‌లో టెస్ట్ డ్రైవ్ వీడియో వస్తుంది. అలాగే ఫుల్ రేంజ్ టెస్ట్ వీడియో కూడా వస్తది. 473 కిలోమీటర్స్ క్లెయిమ్ చేస్తున్నారు కదా! సో, అంత రేంజ్ అనేది వస్తదా? రాదా? అనేది రేంజ్ టెస్ట్ కూడా త్వరలోనే మన ఛానెల్‌లో రాబోతుంది. సో, అట్లాంటి వీడియోస్ గనక మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.